ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలను బాబా ఇస్తూ ఉంటాడు. నేను కూడా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబా మార్గాన్ని అన్వేషిస్తున్నటువంటి సందర్భంలో నా మనస్సు ఒక దగ్గర ఆగిపోయింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటా బాబా యొక్క సచ్చరిత ఓవి టు ఓవి గ్రంథం మొదటిసారి నేను పారాయణ చేస్తున్నప్పుడు మిగతా అధ్యాయాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఒక తన్మయత్వాన్ని, సంతోషాన్ని, వీటన్నింటినీ ఇస్తూ ఉన్నాయి. బాబా మహాసమాధి ఘట్టం అధ్యయనం ఆరంభమైనప్పుడు ఎవరికైనా కూడా ఒక ఉద్వేగం వస్తుంది. ఆ మహాసమాధి ఘట్టం ఓవి టు ఓవి గ్రంథం చదువుతున్నప్పుడు నా మనస్సుకు బాగా లోతుగా కూర్చుకుపోయినటువంటి ఒక మాట, నా ఈ కోరికను తీర్చు అని అంటారు. అనేక మంది భక్తులు బాబా శరీరంతో ఉన్నప్పుడే లక్షలాది మంది భక్తులు బాబా చరణాల వద్దకు వచ్చి వారి నుండి అనేక రకాలైనటువంటి కోరికలను నెరవేర్చుకున్నటువంటి వారు వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. కనీసం దర్శనం కూడా చేసుకోకుండా వారి నామాన్ని తలిచి అనేక మంది రోగ విముక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అందరి కోరికలు తీర్చేటువంటి బాబా నా ఈ కోరికను తీర్చు అని చెప్పి దాస్గన్ మహారాజ్ని అడుగుతారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతేకాదు ఒక భావోద్వేగం వచ్చింది. ఒక పరమాత్మ తనను ఆశ్రయించినటువంటి భక్తుణ్ణి నా ఈ కోరిక తీర్చు అని అన్నాడు. సచ్చరితలో ఆ సంఘటన చదివిన తర్వాత నేను ఒక కృతనిశ్చయానికి వచ్చాను. బాబాకు సంబంధించినటువంటి పనుల్లో, వారికి సంబంధించినటువంటి కార్యాల్లో ఎక్కడా ఏ లోపము చేయకూడదు, దేనిని కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. బాబా పని విషయంలో తాత్సారం చేసి, అలసత్వం చేసి బాబాను క్షమాపణ అడగకూడదు అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. కానీ ఈరోజు బాబా పాదాలను పట్టుకొని క్షమాపణ వేడుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడ్డది. ఎందుకనంటే ఈరోజు అక్టోబర్ 15 బాబా వారి శరీరాన్ని వదిలినటువంటి రోజు. మనం తిథి ప్రకారం విజయదశమి చేస్తాం బాబా మహాసమాధి, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీని మనం ఎంతో అంగరంగ వైభవంగా వరాల్ సాయి మందిరంలో పూల సమాధి ఘట్టాన్ని మనం నిర్వహించుకునేటువంటి వాళ్ళం. ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని నిర్వహింప చేయనందుకు బాబాను క్షమాపణ వేడాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడ్డది. నేను ఎప్పుడూ కూడా బాబా కార్యక్రమాల విషయంలో అనేక ఉత్సవాలు మనం చేస్తూ ఉంటాం. అది కష్టమైనా నష్టమైనా ఎంత ప్రెజర్ ఉన్నా దాన్ని చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎందుకో ఈ అక్టోబర్ 15కు సంబంధించి నా మూర్ఖత్వం వల్ల నేను కొన్ని ఆంక్షలు పెట్టుకున్నాను. గత 5 సంవత్సరాలుగా పూల సమాధి చేస్తున్నాం కదా, కనీసం 14వ తేదీ వరకైనా ఎవరైనా దాన్ని గుర్తు చేస్తారేమో, పూల సమాధికి మేము 1 కిలో పూలు పంపమంటారా అని అడుగుతారనేమో, వరాల్ సాయి మందిరంలో ఈసారి పూల సమాధి ఉందా అని అడుగుతారేమో, అప్పటి వరకు మనం వేచి చూద్దాం అని చెప్పి ఒక మూర్ఖత్వపు ఆలోచన చేశాను. అలాగే బాబా నేను ఏ ఆలోచన చేశానో అదే అనుభవాన్ని ఇచ్చాడు. ఒక్కరంటే ఒక్కరు బాబా పూల సమాధి వరాల సాయి మందిరంలో ఈ సంవత్సరం ఉందా అనేటువంటి ఒక్క ఫోన్ కాల్ కానీ, ఒక్క మెసేజ్ కానీ రాలేదు. నా ఆలోచన దృక్పథం ప్రకారం భక్తులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితేనే కదా ఈ కార్యక్రమము అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ పూల సమాధి ఘట్టంకి వచ్చేటువంటి భక్తులను నేను 4 సంవత్సరాలుగా చూశాను. అందరికీ కోరికలు ఉంటాయి, రకరకాలైన కోరికలతో బాబా దగ్గరికి వస్తారు. కానీ పూల సమాధి ఘట్టంలో హాజరైనటువంటి వాళ్ళు ఏ కోరికతో వచ్చారో ఆ కోరికను పూర్తిగా వారు మర్చిపోయేటువంటి వారు. ఆ పూల సమాధి ఘట్టంలో వారి చేతులతో బాబాను పూల సమాధి చేస్తున్నప్పుడు హృదయంలో ఏ కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళేటువంటి వారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఆనవాయితీగా ఎందుకు ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు అనేటువంటిది
మన మనస్సుల్లో ఆ స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి కదా. అందుకనే అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి నిన్న ఉదయం వరకు కూడా నేను నిరీక్షించి నిన్న సాయంత్రం ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి ఉపక్రమించాను. వాలుతున్న కనురెప్పలతోన కలిగిన దేహం భారం కాగా, వాలుతున్న కనురెప్పలతోన కలిగిన దేహం భారం కాగా, చెదిరిపోని చిరునగవులతోన వయ్యాజీ వడిలోన వాలుతూ, చెదిరిపోని చిరునగవులతోన వయ్యాజీ వడిలోన వాలుతూ, తనువు వీడెనమ్మా సాయి కదలిపోయేనమ్మా, తనువు వీడెనమ్మా సాయి కదలిపోయేనమ్మా. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఏడు వరాల సాయి మందిరంలో నిర్వహించేటువంటి ఈ పూల సమాధికి నిజంగా ఒక బ్రేక్ వేసినట్టు అయిపోయింది. ఎందుకంటే భావోద్వేగం అనేటువంటిది ప్రతి భక్తుల్లో ఉండాలి. చాలామంది చాలా కుటుంబాల్లో కొన్ని ఆనవాయితీలు పెట్టుకుంటారు కదా. ఆ ఆనవాయితీ మనమెందుకు పూల సమాధికి సంబంధించి పెట్టుకోలేదు. దాదాపు ఆ పూల సమాధి ఘట్టంలో ఈ 4-5 సంవత్సరాలుగా దాదాపు కొన్ని వందల మంది ఇందులో పాల్గొన్నారు. ఎందుకు ఆ భావోద్వేగాన్ని మర్చిపోతున్నారు? ఎందుకు అది గుర్తు రావట్లేదు? అది తీయనైనటువంటి నొప్పి కదా బాబా పూల సమాధి అనేటువంటిది. బాబాను మన చేతులతో ఆ పూల సమాధి చేస్తున్నప్పుడు కలిగేటువంటి తన్మయత్వం వేరు కదా. ప్రపంచంలో అనేక మంది, కోట్లాది మంది సాయి భక్తులు ఉన్నారు. వారికి ఎవరికీ కలగనటువంటి ఒక అదృష్టం మనకు ఇక్కడ కలుగుతుందే, దీన్ని నిలబెట్టుకుందామే అనేటువంటిది లేకపోతే ఇక మనం బాబా భక్తి మార్గంలో ఎటువైపు మనం ప్రయాణిస్తున్నట్టు. అందుకనే ఈరోజు నా హృదయానికి కొంత బాధ. బాబాకి ఇచ్చినటువంటి మాటను తప్పాను. ఏవో రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, వాళ్ళు ఎందుకు స్పందించరు అనేటువంటి ఆ మొండితనం సరైనటువంటిది కాదు. ఈ ఒక్కసారికి క్షమించమని చెప్పి బాబాను ప్రాధేయపడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే బాబా తనను పూల సమాధి చేయమని చెప్పి సాక్షాత్తు వారు పండరిపురం వెళ్ళి దాస్గన్ మహారాజుకు ప్రత్యక్ష దర్శనమిచ్చి, గను ఇక్కడ నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు, నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను, పద షిరిడీకి వచ్చి నన్ను పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు. అసలు బాబా ఎవరిని అడగలేదు ఈ నా కోరికను తీర్చని చెప్పి. ఒక్క దాస్గన్ మహారాజుని అడగడం ఏమిటి నా కోరిక తీర్చమని చెప్పి. అంటే తన సమాధిని పూలతో కప్పడం అనేటువంటిది బాబాకు ఎంత ఇష్టంగా బాబా చేయించుకున్నారు. నూనె వ్యాపారులు అంటే స్వార్థపూరితమైనటువంటి భక్తులు పెరిగిపోతున్నారు. ఈ స్వచ్ఛమైనటువంటి పూల నన్ను కప్పు అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా స్వచ్ఛమైనటువంటి భక్తియే నా వద్ద ఉండాలి, స్వచ్ఛమైనటువంటి భక్తులే నా వద్దకు చేరాలి, స్వార్థపూరితమైనటువంటి భక్తిని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి బాబా చెప్పాడు కదా. మనలో ఒక స్వార్థపూరితమైనటువంటి భక్తి నెలకొంటుంది ఎప్పుడూ కూడా. బాబా దగ్గర రావడమే ఒక స్వార్థపూరితమైనటువంటి భక్తితో మనం వస్తాం. ఏదో కోరిక, ఏదో జీవితంలో జరిగిపోవాలి అనేటువంటి మన వ్యక్తిగత స్వార్థంతో వస్తాం. కానీ బాబా ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమతో కూడినటువంటి భక్తి భావాన్ని వారు కోరుకుంటున్నారు. వారికి ప్రేమను సమర్పిస్తే, నిస్వార్థమైనటువంటి భక్తి వారి చరణాల్లో మనం కలిగి ఉంటే మనకి ఇవ్వాల్సినటువంటివి, రావాల్సినటువంటివి అన్నీ కూడా యథాతథంగా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే నా వారనేటువంటి వారు స్వార్థపూరితమైనటువంటి భక్తులుగా కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి భావన కలిగి ఉన్నటువంటి వారు కావాలని చెప్పి. అందుకే మనం చేసేటువంటి ఆ పూల సమాధి ఘట్టం అందుకోసమే. బాబా యొక్క ప్రేమ ఉప్పొంగుతుంది ఆ సమయంలో. నయనాల నుంచి కన్నీరు వర్షించినటువంటి నయనాలు ఈ 5 సంవత్సరాల్లో నాకు ఎక్కడా కనిపించలేదు. ధారలాగా బాబా మహాసమాధి ఘట్టంలో అటువంటి భావోద్వేగం ఉండేది.
చంద్రుడు లేని ఆకాశంలా సాయి లేని ఆ మసీదు కాగా చంద్రుడు లేని ఆకాశంలా సాయి లేని ఆ మసీదు కాగా భరించలేని మనసులతోన విలవిలలాడుచు కుమిలారంతా భరించలేని మనసులతోన విలవిలలాడుచు కుమిలారంతా తనువు వీడెనమ్మా సాయి కదలిపోయేనమ్మా. బాబా అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో ఈరోజు నాకు పెట్టినటువంటి పరీక్ష కూడా అదే. బాబా గెలిచాడు, నేను ఓడిపోయాను. భక్తులుగా ఎప్పుడు మనం ఓడిపోతూనే ఉంటాం. నేను కూడా ఇటువంటి ఆలోచన లేకుండా ఎవరు వచ్చినా లేకున్నా చేద్దామనేటువంటి ప్రయత్నం చేయకపోవడం కూడా నా వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంది. కాకపోతే మొన్న మహాసమాధి ఉత్సవాలు, ఆ తర్వాత జరిగినటువంటి సోషల్ మీడియా సమ్మిట్, వీటన్నింటితోటి దాదాపు మన గురువారం వరకు కూడా కనీసం ఎక్కడా కూడా తీరిక లేనటువంటి దాంతో పనిచేయడం జరిగింది. కనీసం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మనందరం కలిసి చేద్దాం అని చెప్పి అంటారేమో, లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, ఈరోజు సాయి టీవీని, వరాల సాయి మందిరాన్ని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఖండాంతరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వారిని కదా సంతోషపెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ద్వారా. ఈరోజు ఆ సంతోషాన్ని మీకు అందించనందుకు బాబా చరణాలను పట్టుకొని క్షమించమని చెప్పి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సందర్భం, ఆ సందర్భాన్ని అనుభవించలేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి స్థితి ఈరోజు అక్టోబర్ 15 పూల సమాధి సందర్భంలో కూడా నాకు ప్రతిసారి గుర్తు. మొదటి పుష్ప అంజలి వారి పాదాలకే చేసేటువంటి వాడిని నేను. ఎందుకంటే భగవంతుని యొక్క సర్వాంగాల్లో కూడా పాదాలు పరమ పవిత్రమైనటువంటివి. ఆ పరమ పవిత్రమైనటువంటి పాదాలకు మొదట పూల అభిషేకం చేసి ఆ తర్వాత బాబాకు పూల సమాధిని చేసేటువంటి వాళ్ళం. నవవిధ భక్తిలో కూడా పాదసేవ చాలా ఉత్తమమైనటువంటిది. ముఖ్యంగా కలియుగంలో గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు భద్రంగా ఉంటాయి. గురు చరణాల యొక్క ఆ పాదద్వయం అనేటువంటిది మోక్ష మార్గానికి అది ఒక దారిని చూపెడుతుంది, ఒక సొరంగం లాంటిది. ఎవరైతే గురు చరణాల్లో లీనమవుతారో వారు ఆ రెండు చరణాల మధ్యన ఉన్నటువంటి ఆ ద్వారం నుంచి మోక్షానికి చేరుకోవడానికి ఒక అవకాశం గురు చరణాలు. భగవంతుని పాదాలు పరిపాలిస్తాయి. మనము రామాయణంలో చూస్తాం కదా, భరతుడు రాముడి యొక్క పాదాలను తీసుకెళ్ళి సింహాసనం పైన పెట్టి పరిపాలిస్తాడు. రాముడు అరణ్యవాసం ముగించుకొని వచ్చేంత వరకు కూడా రాముడి యొక్క పాదుకలే రాజ్యాన్ని పరిపాలించాయి. ఈరోజు కలియుగంలో బాబా యొక్క పాదాలే ఈ కలియుగంలో ఉన్నటువంటి జీవులను ఉద్ధరిస్తున్నాయి, జీవులను పరిపాలిస్తూ ఉన్నాయి. దాస్కన్ మహారాజును ఏ విధంగా అయితే వచ్చి నా శరీరాన్ని పూలతో కప్పు, ఈ కోరికను తీర్చు అన్నాడో, అదే దాస్కన్ మహారాజుకు బాబా వారి యొక్క పాదాల మహిమను చవిచూపెట్టాడు. బాబా ఈ అద్భుతమైనటువంటి లీలను దాస్గన్ మహారాజుకే ఎందుకు చూపించారు? దాస్గన్ మహారాజు, నేను ఎన్నో పాపాలు చేశాను, పోలీసు ఉద్యోగంలో అనేక లావణీలు రాశాను, అశుద్ధమైనటువంటి పాండిత్యం నా కలం నుంచి జాలువారింది, నా నోటి నుంచి ఆలకించబడ్డది, నేను వెళ్ళి త్రివేణి సంగమంలో నేను మునిగి వస్తే ఆ పాపాలన్నీ పోతాయంటారు. గను అంతవరకు ఎందుకు? ఎవరైతే నా చరణాలు చేరుతారో వారు గంగా యమున ప్రయాగలో మునిగి తేలినట్టే నా పాదాలు త్రివేణి సంగమంతో సమానమని చెప్పి దాస్గన్ మహారాజుకు తమ ద్వయ అంగుష్టాల నుండి గంగా యమునను ప్రవహింపజేసి త్రివేణి సంగమాన్ని అక్కడే వారి పాదాల చెంతనే దర్శింపజేశారు. ఆ జలంతోనే పునీతుడయ్యేటువంటి విధంగా దాస్గన్ మహారాజును అనుగ్రహించారు.
అంటే సద్గురువు పాదాలకు ఉన్నటువంటి మహిమ ఏమిటనేటువంటి దాస్కన్ మహారాజు ఈ సందర్భంగా ఆసువుగా ఒక పద్యాన్ని రాస్తారు. మనందరం కూడా సాయి టీవీలో ఆ పాట ప్రతిరోజు వింటూనే ఉంటాం. ద్వయ అంగుష్టాలలో గంగా యమున ప్రవహించగా, నీ చరణాల్లో త్రివేణి సంగమ ప్రయాగ జనించనే. సాక్షాత్తు దాస్కన్ మహారాజుకి త్రివేణి సంగమాన్ని అక్కడే వారు జనింపజేసి దాస్కన్ మహారాజుని తరింపజేశారు. గురువు యొక్క పాదాలు ఎంత శక్తివంతమైనటువంటివో ఈరోజు మనము గురుస్థాన్లో ఉన్నటువంటి పాదుకలను చూస్తే మనకు తెలుస్తుంది. గురుస్థాన్లో పాదుకలు ప్రతిష్ఠించాలని చెప్పి అక్కల్కోట భక్తుడు పాదుకలు చేయించుకొని వస్తే బాబా వాటిని స్పృశించి ఇవి భగవంతుని పాదుకలు అని అంటారు. ఎస్, బాబా చెప్పినటువంటి విధంగానే ఆ పాదుకలు భగవంతుని పాదుకలు. మీరు గురుస్థాన్లో చూసినట్టయితే ఆ పాదుకల కుడివైపు శివుడు ఉంటాడు. అంటే అది శివుడి యొక్క పాదుకలు. ఎడంవైపు మీరు చూసినట్టయితే ఆ పాదం జగన్మాత పాదం. ఈరోజు బాబా కూర్చున్నటువంటి తీరు చూడండి. వారు వామపాదం భూమిపైన పెట్టి, అంటే అమ్మవారి యొక్క పాదం భూమిపైన పెట్టి వారు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు కదా, భూమిపైన ఆనినటువంటి పాదం వామపాదం. అక్కడ వేప చెట్టు కింద వెలిశారు కదా, వేప చెట్టు జగన్మాతకు అమ్మవారికి ప్రతీక కదా. అందుకనే అక్కడ ప్రతిష్ఠించినటువంటి పాదుకల్లో ఒకటి పరమశివుడిది, రెండవది జగన్మాతది. బాబా సచ్చరితలో ఒక మాట అంటారు, దాన్ని మనం సరిగ్గా విశ్లేషణ చేసుకుంటే నేను చెప్పినటువంటి విషయం అర్థమవుతుంది. నేనే జగన్మాతను అని అంటారు. అందుకనే వామపాదం భూమి కాంచి దక్షిణాన ఉన్నటువంటి ఆ పాదాన్ని ఆ వామపాదం పైన వేసుకొని వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి లేమి అనేటువంటిది లేకుండా ఒక తల్లి వలె వారు భక్తులను కాస్తున్నారు, కాపాడుతూ ఉన్నారు. ఈ విధంగా బాబా పాదుకలకు ఇంత గొప్ప మహత్వం ఉంది. ఎవరైతే ఆ పాదాల్లో లీనమై ఉంటారో, ఆ పాదాలను ధ్యానిస్తారో వారి జీవితము ధన్యం. బాబా అనేక సందర్భాల్లో భక్తులు తన వద్దకు వచ్చినప్పుడు కొద్దిమందిని వారి పాదాలు కూడా తాకనిచ్చేటువంటి వారు కాదు. బాబా చెప్పేటువంటి వారు, ఈ పాదాలు పరమ పవిత్రమైనటువంటివి, ఇవి కడు ముసలివి అనేటువంటి వారు. అంటే వాటి వయస్సు ఎంతో తెలియదు, ఆది అంతం తెలియనటువంటి పాదాలు. ఆ పాద సేవ చేసుకున్నటువంటి వారు అదృష్టవంతులు. ఎవరి మనసులో అయితే దురుద్దేశాలు ఉంటాయో, ఎవరైతే దురుద్దేశంతో దర్శనానికి వస్తారో వారిని పాదాల చెంతకు బాబా రానిచ్చేటువంటి వారు కాదు. అంతేకాదు, పాదసేవ చేస్తున్నటువంటి సందర్భంలో భక్తుడికి ఏదైనా దురాలోచన కలిగితే వెంటనే ఆ సేవ నుంచి తప్పించేటువంటి వారు. ఒక వ్యక్తి బాబా పాదుకలు ఒత్తుతూ ఉన్నప్పుడు మనసులో చెడు ఆలోచనలు రేగుతూ ఉన్నాయి. వెంటనే బాబా అతన్ని పక్కకు పంపించి పక్కన కూర్చోబెట్టాడు. తర్వాత ఆ వ్యక్తికి అర్థమైంది, బాబా నన్ను ఎందుకు పక్కన కూర్చోబెట్టారు. తనకు వచ్చినటువంటి ఆలోచనలకు తానే సిగ్గుపడి పశ్చాత్తాపడతాడు. వెంటనే బాబా మళ్ళీ పిలిచి పాదసేవ చేయమంటారు. అంటే మనం ఆశ్రయించినటువంటి పాదాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు ఏ తారతమ్యము లేదు. ఆ రోజు హేమాడ్ పంత్ లాంటి గొప్ప విజ్ఞుడైనటువంటి భక్తుడికి కూడా మరొక భక్తుడిపైన అసూయ కలగగానే, అరే ఒక్క పారాయణ చేస్తే స్వప్న దర్శనం కలిగిందే, నేను 7 సంవత్సరాల సహచర్యం 40 సంవత్సరాల గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను, నాకు ఆ భాగ్యం కలగకపోయేనే అసూయ. వెంటనే అక్కడి నుంచి పంపించేస్తాడు కదా. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నవవిధ భక్తిలో భాగంగా మనం చేసేటువంటి బాబా పాదసేవతో పాటు ఈరోజు బాబా చరణాలను ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలనేటువంటిది ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి కదా. వారి యొక్క పాదసేవ దొరకడమే మనకు అదృష్టం. మీరు షిరిడీలో చూడండి, సమాధి మందిరానికి వెళ్ళిన అక్కడ పాదుకలకే నమస్కారం చేస్తాం. గురుస్థానికి వెళ్ళిన అక్కడ పాదుకలకే నమస్కారం చేస్తాం. దుని వద్ద మీరు నింబారు వైపు వెళ్తున్నప్పుడు పాదుకలు ఉంటాయి, అక్కడ పాదుకలకే నమస్కారం చేస్తాం.
ఆ తర్వాత మళ్ళీ ద్వారకామయ్యి బాబా కూర్చున్నటువంటి రాయి మీద ఆసనం మీద చిత్రపటం వద్ద కూడా పాదుకలే ఉంటాయి. దత్తమందిరంలో పాదుకలే ఉంటాయి. ఎక్కడ చూసినా షిరిడీలో మనం బాబాను పాదాలను పట్టుకొని వేడుకుంటాం. సాధారణంగా ఏ మందిరంలోకి వెళ్ళినా సరే భగవంతుని పాదాలు అంత తొందరగా మనము ముట్టుకోలేము. అందుకనే మందిరాల్లో షటకోపం పైన భగవంతుని పాదుకలు పెట్టి మన శిరస్సు పైన పెడతారు. కానీ ఇక్కడ సద్గురు మార్గంలో సద్గురు యొక్క చరణాలను మనం యథేచ్ఛగా తాగేటువంటి అదృష్టం మనకు ఉంటుంది. గురుస్థాన్లో పాదుకల వైపు తలబెడితే ఒక అద్భుతమైనటువంటి శక్తి అక్కడ ప్రసరిస్తుంది. సమాధి మందిరంలో వారి పాదుకలను స్పృశిస్తే సమాధి ముందు ఉన్నటువంటి పాదుకలు అమితానందం కలుగుతుంది. ద్వారకామయిలో వారు ఆసీనులైనటువంటి ఆ గద్దెపైన ఉన్నటువంటి పాదుకలు, వాటిని స్పృశిస్తే చాలు శరీరం రోమాంచితమవుతుంది. ద్వారకామయి పాదుకలను తాకితే చాలు జన్మ ధన్యమైపోతుంది. అంత మహత్తు కలిగినటువంటివి వారి పాదుకలు. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా స్పృశించినటువంటి పాదుకలు మాకు లభిస్తే చాలు అని చెప్పి అనేక మంది ఆశపడేటువంటి వారు. అతి కొద్ది మందికి మాత్రమే ఆ పాదుకలను బాబా అనుగ్రహించారు. నానాసాహెబ్ నిమోన్కర్ లాంటి వారికి పావుకోళ్ళ పాదుకలను అనుగ్రహించారు. అదేవిధంగా మహల్సాపతికి వారు ధరించినటువంటి పాదుకలను ఒకరోజు వెళ్ళి మహల్సాపతి గుమ్మం ముందు వదిలేసి వస్తే వాటిని ఎంతో భద్రంగా పెట్టుకొని మహల్సా పూజించేటువంటి వారు. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు. 1913వ సంవత్సరంలో ఆత్మారాం హరిబో అనేటువంటి ఒక భక్తుడు అందమైనటువంటి వెండి పాదుకలను చేయించుకొని షిరిడీకి వస్తాడు. వచ్చి ఆ పాదుకలు బాబా స్పృశించి ఇస్తే ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారు. బాబా ఆ వెండి పాదుకలను రెండు తన పాదాల ముందు పెడితే వాటిలో 2 బటన్ వేళ్ళు పెట్టి స్పృశించి ఈ పాదుకలు భలే ఉన్నాయే, అందంగా ఉన్నాయే అని చెప్పి తిరిగి ఆత్మారాం హరిబోవాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు. ఒకరోజు ఒక పాదుక కనబడకుండా పోతుంది. ఆత్మారాంకు చాలా బాధ కలుగుతుంది. అయినా సరే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఒక్క పాదుకనే ప్రతిరోజు పూజించేటువంటి వారు. కొన్ని రోజుల తర్వాత 2వ పాదుక కూడా కనుమరుగైపోయింది. ఆ రోజు బాబా చిత్రపటం ముందు నిలబడి కన్నీరు మున్నీరవుతారు. బాబా, ఇవి మీ స్వరూపం, వీటిని తాకితే మహాశక్తి మాకు లభిస్తుంది. అటువంటి పాదుకలు కనుమరుగైతే నేను జీవించేది ఎలా అని చెప్పి బాబాను కన్నీరు మున్నీరై అడుగుతాడు. అతను కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి 2 పాదుకలు అక్కడే ఉంటాయి. బాబా పాదుకలకు అంత గొప్ప మహత్తు ఉంటుంది. ఆ రోజు బాబా పాదస్పర్శ లభించినటువంటి అదృష్టవంతులు అనేక మంది ఉన్నారు. నిజంగా వారి జీవితాలు ధన్యం. బాబా చరణాలపైనే ధ్యాస ఉన్నటువంటి వారి పట్ల బాబా అప్రమత్తంగా ఉంటారు. రేగే న్యాయాధీశుడు ఇండోర్లో బాబాను తరచూ దర్శించుకునేటువంటి వారు. ఒకసారి బాబా దర్శనానికి రైల్లో ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సడన్గా మిలిటరీ అంతా కూడా వచ్చి ఆ ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా మిలిటరీ వారికి కావాలని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ప్రయాణికులందరినీ దింపేస్తారు. రేగే దిగబోతూ ఉంటే ఆ అధికారి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఒక్కరు మాత్రమే కూర్చోండి అని అంటారు. రేగేకి ఆశ్చర్యం ఇస్తుంది. తను న్యాయాధీశుడు అని చెప్పి అక్కడ చెప్పలేదు, ఏమీ లేదు. అయినా సరే ఆ అధికారి తనను మాత్రం అందులో కూర్చోడానికి అనుమతించారు. తెల్లారి బాబా దర్శనానికి వెళ్తారు. వెళ్తే బాబా అంటాడు, నేను అధికారికి చెప్పానులే, వీడు నా భక్తుడని, అందుకే నిన్ను ఏమీ అనలేదు, రైలు దింపలేదు అని అంటే రేగే హృదయం ద్రవించిపోతుంది. బాబా పోయి ఆ అధికారి చెవిలో చెప్పాడా వచ్చి? కాదు, అతని హృదయంలో ఆ భావన కలిగేలాగా చేశాడు. ఎవరో కొంచెం పెద్ద మనిషిలాగా ఉండలే, కూర్చొనిద్దాము అనేటువంటి ఆ హృదయంలో ఆ భావన కలిగేలాగా బాబా చేశారు. బాబా చరణాల్లో లీనమైనటువంటి భక్తులు అదృష్టవంతులు. వారికి ఏ ఆపద వచ్చినా సరే ఆ పాదాలు పరుగు పరుగున అక్కడికి వెళ్తాయి. బాబా చెప్తారు కదా, మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేస్తూ ఉండండి, మీరు చేసేటువంటివన్నీ నాకు తెలుసు. మీరు 7 సముద్రాల ఆవతల ఉన్నా సరే
నేను అప్రమత్తుడై మీ వద్దకు వస్తానని అంటాడు. ఈరోజు బాబా తన భక్తుల కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. తక్షణమే భక్తుడికి కావలసినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తారు. భక్తుడికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎదుటివారు ఆదుకునే విధంగా వారి హృదయాల్లో ప్రతిస్పందనను సృష్టిస్తారు బాబా. బాబా యొక్క మహత్తు, వారి యొక్క పాదుకా వైభవాన్ని వర్ణించడానికి నిజంగా పదాలు సరిపోవు. బాబా చరణాల్లో ఉన్నటువంటి శక్తి అగాధమైనటువంటిది. నా పాదాలకు అలుపు ఉండదు, నాకు అలసట ఉండదు. నా భక్తుడిని తరింపజేయాలి, నా భక్తుడిని ఉద్ధరించాలి, నా భక్తుడిని ఆపదల నుంచి బయటేయాలి. అందుకోసం ఎంత దూరమైనా పరుగు పరుగున వచ్చి భక్తుడిని రక్షిస్తూ ఉంటారు. అయినా సరే ఇన్ని అనుభవాలు పొందిన తర్వాత కూడా బాబాకు సంబంధించినటువంటి ఒక మహత్కార్యాన్ని తాత్సారం చేయడం జరిగింది. బాబా ప్రతి విషయాన్ని కూడా చాలా సుస్పష్టంగా సచ్చరితలో చెప్పారు. ఒక చోట అంటారు కదా, మీకంటే మీ వారు ఉన్నారు, నాకెవరున్నారు, నాకు అల్లా, అల్లాకు నేను. ఈరోజు అదే జరిగింది. ఇంతమంది ఉండి ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం. ఈ బాధ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనసులో అలా గూడు కట్టుకునే ఉంటుంది. బాబాను క్షమాపణ వేడడం తప్ప ఇటువంటి మూర్ఖపు పని మరి ఇంకెప్పుడు చేయనని చెప్పి వారిని క్షమాపణలు వేడుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. లేనని వేదన చెంతక నిజ భక్తితో నన్ను నమ్మిన వారికి శరణు వేడుచు చేరిన వారికి సర్వము నేనై ఉంటానంటూ శరణు వేడుచు చేరిన వారికి సర్వము నేనై ఉంటానంటూ తనువు వీడెనమ్మా సాయి కదలిపోయేనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయేనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. ఎంత అద్భుతం సాయిని గురుకులం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.